పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం అందరం కలిసి చదువుదాం. 10వ అధ్యాయము మొదటి వచనం. ధర్మశాస్త్రము రాబోవచ్చున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలదిగా కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువానికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు. ఇంకొక మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం. పంతొమ్మిదవ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 19వ వచనం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చూడండి, హెబ్రీ 10వ అధ్యాయం మొదటి వచనంలో రాస్తూ పౌలు భక్తుడు ధర్మశాస్త్రం గురించి ఒక మాట రాశాడు. ధర్మశాస్త్రం అనగానే మనకు తెలుసు, ఇశ్రాయేలీలకు నిబంధన పుస్తకం. అది మోషే గారు వ్రాసిన ఆ యొక్క ద లా ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క నిబంధన, అది చట్టం. అది అందులో ఏముంది వారికి అంటే ఏముంది? రాబోవుచున్న మేలులు ఉన్నాయట అందులో. మరి రాబోవుచున్న మేలులు అంటే ఎప్పుడు వస్తాయంట? ఎప్పుడు వస్తాయా? ధర్మశాస్త్ర సంబంధమైన జీవితం ఉన్నంత కాలము అంటే నువ్వెంత నియమంగా జీవించినా సరే ఆ మేలును పూర్తిగా అనుభవించలేవు. నేను 10 ఆజ్ఞలు పాటిస్తున్నా అన్నాడు ఒక ధనవంతుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి. నేను 10 ఆజ్ఞలు కరెక్ట్గా పాటిస్తున్నానయ్యా, ఎక్కడ ఎప్పుడు తప్పిపోలే అని ప్రభుతో మనవి చేసినప్పుడు అన్నాడు, నీ డబ్బుని పేదలకు పంచిపెట్టి రా అన్నాడు. అదేంటి 10 ఆజ్ఞల్లో డబ్బు పంచిపెట్టమని లేదుగా? 10 ఆజ్ఞల్లో డబ్బులు పంచిపెట్టమని ఉందా? డబ్బులు ఎప్పటికప్పుడు జేబులోనే వేసుకోమని ఉంది. అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక హృదయంలో నొచ్చుకొని వెళ్ళిపోయినాడు. కానీ ధర్మశాస్త్రంలో కొన్ని మేలులు ఉన్నాయి, కానీ అవి రాబోవునవి అంటూ ఉంది ఇక్కడ లేఖనం. కీర్తనలోకి వెళ్ళినాం మనం. ఎక్కడికి వచ్చినామో 31వ అధ్యాయం 19వ వచనంలోకి వచ్చినప్పుడు ఏమని రాయబడి చదవండి. ఎక్కడ దాచినాడమ్మా? ధర్మశాస్త్రంలో దాచి ఉంచాడు. అవి రాబోతున్నాయి అన్నాడు. అవి రాబోతున్నాయి. చూడండి, ఒక చరిత్రలోకి వెళ్ళి చూస్తే క్రీస్తు పూర్వముకి క్రీస్తు శకానికి ఎంత వ్యత్యాసం ఉందంటే, క్రీస్తు పూర్వం క్రైస్తవులు లేరు. ఎందుకంటే వారిని క్రైస్తవులు అని పిలువబడరు. క్రీస్తే లేనప్పుడు క్రైస్తవుడు ఎవరు? క్రైస్తవులమైన మనము ఎన్నిటికీ అర్హులముగా, పాత్రులముగా, యోగ్యులముగా చేసినాడో దేవుడు ఒక గంటలో అరగంటలో చెప్పేది కాదు. జీవితకాలం ధ్యానించినా సరిపోదు. చదవండి. భయభక్తులు గల వారి నిమిత్తము ఎంతో గొప్పది. నిన్ను ఆశ్రయించు. 2 రకాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎవరెవరు? ఒకరు భయభక్తులు గలవారు, 2 ఆశ్రయించేవారు. భయభక్తులు గలవారికి ఏం మేలుంది? దాచి ఉంచిన మేలు ఉంది. ఆశ్రయించిన వారికి ఏం మేలుంది? సిద్ధపరిచిన మేలు. చూసారా, అక్కడ మరి ధర్మశాస్త్రంలో మర్మమై ఉన్న మేలు ఇప్పుడు 2 రకాలుగా ఉన్నట్టుగా వివరంగా చెప్పబడుతుంది ఇక్కడ. మొదటి దాని పేరు దాచి ఉంచిన మేలు, రెండవది సిద్ధపరిచిన మేలు. ఎన్నో మేళ్ళు చేసినాడు. భక్తులారా స్మరించదము ప్రభు చేసిన మేలులన్నిటిని. మేలులు 2 రకాలుగా విభజించినాడు కీర్తనకారుడు. దాచి ఉంచటం ఏంటి, ఆ తర్వాత సిద్ధపరచడం ఏంటి ఒకసారి చూద్దాం. ఈ మాట చూసుకొని ఈ మేలును మనం పొందాము అని మన హృదయం ప్రేరేపిస్తే ప్రభువును మనం ఆరాధిద్దాం.
దాచి ఉంచిన మేలులు చూద్దాం ఒకసారి. దాచి ఉంచిన మేలులో మొట్టమొదటి మేలు నోట్ చేసుకునే వాళ్ళు రాసుకోండి. రక్షకుడు మనకు అనుగ్రహించబడ్డాడు. రక్షకుడు వాళ్ళు ఎరగలే. ఎక్కడ పుట్టాడు? యూదుల రాజు ఎక్కడ పుట్టాడు? ఆయన ఎక్కడ పుడతాడు? ఏ ఊర్లో పుడతాడు? ఎంత ఎంక్వైరీలో. ఆ మలాకి గారు ఏం చెప్పేశాడంటే ఒకటే మాట అన్నాడు, హఠాత్తుగా అతను మీకు తెలిసేవి రాడు, మీకు అర్థమయ్యేలాగా రాడు అన్నాడు. యోబు గారు ఎదురు చూస్తున్నాడట. మొదటి అధ్యాయం 14వ అధ్యాయము 4వ వచనంలో యోబు రాస్తాడు, చదవండి. యోబు గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనం. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎడల బా ఎప్పుడు వస్తాడో అన్నాడు. పాపరహితుడు వస్తాడు? అసలు అందరూ పాప సహితులే కదా, ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. అసలు పాపం ఎవరు చేశారు? ఆదాము నుంచి పాపం వచ్చింది అంటాం కదా. కానీ ఇప్పుడేమన్నాం? ఏ భేదమును లేదు, ఆయన ఒక్కడ పాపమే నాకందరికి వచ్చిందని ఎప్పుడు ఆయన మీద రాయొద్దు. అందరం తలా కొంచెం చేసి దానికి యాడ్ చేసుకుంటా. ఆదాము చేసిన పాపం అందరికీ వచ్చిందా? రాకుండా ఒక ఆయన తప్పించుకున్నాడు తెలుసా? రానియలేదు ఆయన. అతని పేరు హానోకు. పాపం ఉండవచ్చు జీతము, మరణం చూడకుండా ఎట్టపోయాడు. మరి మరణం చూడకుండా ఎట్టపోయిందంటే పాపం ఎరగలేదు. మనం ఏం చేసినాం? ఆదాము పాపమే మన అందరికి వచ్చింది, ఆదాము తెచ్చింది ఏం కాదు. అది అంతా మనం నీతిమంతుల మాటలు మాట్లాడద్దు. మనది మనకుంది, మనకేం తక్కువ లేదు. అసలు ఆయన చేసింది చిన్న పాపమే. అదే యోబు గ్రంథము 25వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? శుద్ధుడు ఎట్ట పుడతాడు అసలు స్త్రీకి? ఎలా సాధ్యము? ఎప్పటికి ఇది సాధ్యము? ఇక్కడ యోబు గారిది క్వశ్చన్ కాదు, జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒక వేదాంతి, ఒక సిద్ధాంతి, ఒక ప్రవచనాత్మతో నింపబడిన వాడు ఏమంటాడంటే ఎప్పటికీ సాధ్యమో నా జీవితంలో చూడగలుగుతానా అని ఆశించి పలికే మాటలు లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనములో దేవదూత వర్తమానం తీసుకొని వస్తాడు. కనుక పుట్టబోవు శిశువు, అమ్మ ఇందాకేమన్నాడు ఆయన గారు యోబు గారు? స్త్రీకి పుట్టేవాళ్ళు పరిశుద్ధులు ఎట్లయితారు అన్నాడు. దేవదూత అంటున్నాడు పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు. చూసారా? దాచి ఉంచిన మేలు. మొదటి మేలు ఏంటంటే దాచి ఉంచాడు. ఎంతమందికి మర్మమై ఉన్నదో ఇది, ఎంతమంది ప్రవక్తలకి ఇది మర్మమై ఉన్నదో తెలుసా? ఎదురు చూసిన అనేక హృదయాలకి అది మర్మమై ఉన్నది. ఆ మేలు మన కాలంలో, మన జీవితాల్లో మనకు అనుగ్రహించి ఎవరు ఆ పరిశుద్ధుడు అంటే యోహాను గారు అంటాడు 1వ అధ్యాయము 14వ వచనంలో, ఆ మాటలే, ఆ పలుకులే, ఆ ఎదురు చూపులే శరీరమైనవి. చదవండి. ఏ వాక్యం అమ్మా? ఆ మాటలే, ఆ నీతిమంతుల ఎదురు చూపులే శరీరధారి అయి. ఎంత గొప్ప సంగతిని దాచిపెట్టినాడు. ఎంతకాలం, కొన్ని శతాబ్దాలు దాచిపెట్టినాడు. భూమి సృష్టించబడిన దినము నుండి కొన్ని వేల సంవత్సరాలు మర్మయమైన ఆ మేలుని మనకు బయలుపరిచినాడు. మొదట దాచిన మేలు ఏమంటే మన కొరకు రక్షకుణ్ణి ఈ లోకానికి పంపించినాడు. రెండవ చూద్దాం. దాచిన మేలులు కూడా 3 రకాలు ఉన్నాయి. దాచిన ఈ 3 రకాలు నేను ధ్యానించగలిగాను, అవి మీ ముందు ఉంచుతాను. సిద్ధపరిచినవి కూడా 3 రకాలు ఉన్నాయి, మీ ముందు ఉంచుతాను. దాచి ఉంచిన మేలులో రెండవ చూద్దాము. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 13వ వచనం. నా ప్రజలు నా మాట వినిన ఎడల ఎంత
మేలు. ఎంత మేలో వాళ్ళకి. ఏమిటి ఈ మార్గమును అనుసరించటం, ఏంటి ఆ మాట వినడం అంటే, ఏంటి ఇక్కడ దాగి ఉన్న మర్మం అంటే ప్రియులరా, మారు మనస్సు. రెండవది మారు మనస్సు. దాచి 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 ఒకరోజు దేవుని చేత పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు, అతను మొదలుపెట్టాడు, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని చెప్పడం మొదలుపెట్టాడు. రెండవ దాచి ఉంచిన మేలేమంటే, మనం మారు మనసు పొందాము అనే మాట ఎక్కడి నుంచి ఆరంభమవుతుందంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర ఆరంభమవుతుంది. అంతకుముందు ఎన్నిసార్లు చెప్పినా వారికి మారు మనసును గురించి తెలియలే. వారిని శత్రువుకు అప్పగించినాడు, విడిపించినాడు, అప్పగించినాడు, విడిపించినాడు. ఎన్ని దెబ్బలు కొట్టినా కూడా మారని వాళ్ళు కూడా ఉండిపోయినారు అక్కడ. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. వారు ఆలోచన లేని జనము, జ్ఞానము తెచ్చుకొని దీన్ని తలపోసి తర్వాత నా పరిస్థితి ఏంటి అని వాళ్ళు ఆలోచించట్లేదు. ఏంటి మన తర్వాత పరిస్థితి, ఎక్కడుంటుంది మన ఆత్మ? మనకు బయలుపరచబడింది కానీ వారికి అది బయలుపరచబడలే. నరకము గురించి మరి ఎందుకు దేవుడు అంతకాలము దాచిపెట్టాడో అది మర్మమై ఉన్నది, అదే ఆయనకు మహిమై ఉన్నది. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, నీ మేలు అంటాడు. చదవండి 13:10, 10:13. నడుచుకొందును అనే మాట కాక నిన్నేం అడుగుతున్నాడు? నిన్నేం అడిగాడు చెప్పండి? నిన్నేం కష్టపడమనలే, ఆయన మాట ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటా అని ఒక తీర్మానం చేసుకో అని అడిగినాడు, అంతే. అంతకంటే ఏం అడగలే. అదే ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయము 29వ వచనంలో ఆ మాటను మళ్ళీ కొంచెం స్పష్టంగా రాయబడి ఉంది. చదవండి. నా ఆజ్ఞలను అనుసరించు మనస్సు వాళ్ళకి కావాలి. అది మనసు. మారు మనసు అంటే ఏం మనసు కావాలా? ఎదుటి లాంటి మనసులు అది ఇప్పుడు బాగా నా మనసు అంతా చాలా ఇబ్బందిగా ఉంది, మనసు కష్టంగా, అది కాదు. ఆజ్ఞలను అనుసరించు మనసు వారికి ఉండాలనేది ఎంతకాలమో దాచిపెట్టినాడు. అప్పుడు మర్మం అంటున్నాడు, మారు మనస్సు పొందుడని ప్రకటింప మొదలు పెట్టాను. ఇప్పుడు మొదలు పెట్టాడు, మా మనసు మార్చుకోండి అయ్యా, అలవాట్లు కాదు, పద్ధతులు కాదు అన్నాడు. మూడవ మేలు చాలా గొప్ప మేలు, దాచి ఉంచిన మేలుల్లో మూడవది. యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనం. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును. పునరుద్ధానము మూడో మర్మం. మూడో మర్మము చూడండి జాగ్రత్తగా. మనం హెబ్రీ 10:1 ఏమని చదువుతూ వచ్చాం? రాబోచున్న మేలులలో దాచి ఉంచిన మేలు ఏమంటే పునరుద్ధానం ఉన్నదని వారు ఎరుగరు. మనకు బయలుపరచబడి ఇది అన్నిటికంటే గొప్ప సంగతి, అన్నిటికంటే గొప్ప సంగతి. పునరుద్ధానం కావాలంటే ఎలాగుండాలి? 2 మాటలు జ్ఞాపకం చేసి ముందుకెళ్దాం. లూకాసు వార్త 14వ అధ్యాయము 13-14 వచనాలు చదవండి. అయితే నీవు విందు చేయునప్పుడు బేదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గ్రుడ్డివాండ్రను పిలువుము. వారికి ఏమీ లేదు, నీకు తిరిగి చేయలేని వాళ్ళకి చేయి మేలు. నీకు ప్రత్యుపకారం చేయలేని వాళ్ళకి ఉపకారం చేయాలి. ఎప్పటికైనా నాది నాకు వచ్చింది, మళ్ళా నేను మేలు పొందుతాను ఇప్పుడు చేయొద్దు. వాళ్ళకి ఏముందని మనకి ఇస్తారు అనుకున్న వాళ్ళకి మేము ఇవ్వాలి. బేదలను కటాక్షించువాడు ధన్యుడు అన్నాడు.
వారికి ఏమీయో లేదు కనుక నీవు ధన్యుడవగుదువు. పునరుద్ధానంలో మొదటి రకము నీతిమంతుల పునరుద్ధానము. ఇక్కడ రాయబడిన మాట, నీతిమంతుల పునరుద్ధానమందు అక్కడ వస్తుంది నీకు ఉపకారం, ఇక్కడ కాదు. నీతిమంతుల పునరుద్ధానం పొందుతావు, అదే నువ్వు పొందే ఉపకారం. నువ్వు ఎవరికి ఉపకారం చేసినా వారి స్థితిని గమనించు. వారు మళ్ళీ చేయగలరా, మనకి ఇవ్వగలరా, భరించగలరా, తట్టుకోగలరా, వారు సరిపోతారా, వారికి భారం అవుతున్నానా, ఎలాగున్నాను ఆలోచించాలి. పేతురు భోజనానికి పిలిస్తే పేతురు అనుకుంటారు కాళ్ళకు నీళ్ళు ఇయ్యలేదంటాడు ప్రభు, ముద్దు పెట్టలేదంటాడు, అంతేకాని బిర్యానీ పెట్టలే అన్నాడు, మంచి భోజనం పెట్టలే అనలే, మర్యాద చూపించలే అన్నాడు. అంతవరకే కోరుకున్నాడు ఆయన, అంతకంటే ఆయన ఏం కోరుకోలే. కనుక ఎవరికి మనము హెల్ప్ చేయాలా, ఎవరితో మనము మరి సహకారం అందించాలా, మనకి తిరిగి చేయలేని వాళ్ళని చూడాలి. అప్పుడు అంటాడు, ఏమంటారు అక్కడ, నీతిమంతుల పునరుత్థానం ఉంటుంది, అది వారికి మర్మమై ఉన్నది. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఈ పునరుద్ధానం గురించి మనకు తెలుసు. అక్కడ చెప్పబడిన ఒక అద్భుతమైన మాటే నిత్య జీవము. చదవండి. చాలమ్మా, నిత్య జీవం ఉన్నది. నిత్య జీవము అనే మాటని పాత నిబంధనలు మనకి మరుగు చేయబడదు కనుక ఈ మూడిటిని, మొట్టమొదట మారు మనస్సు, రెండవది మొట్టమొదట రక్షకుడు, రెండవది మారు మనస్సు, మూడవది పునరుత్థానము. ఈ మూడు దాచి ఉంచిన మీరు ఎప్పుడు కనబరచలా. యేసు ప్రభు వచ్చిన తర్వాతనే అవన్నీ బయలుపరచబడ్డాయి. అవి మనకి ఎంతో శ్రేష్టమైనవిగా అనుగ్రహించబడ్డాయి. రెండవ రకం మేలు సిద్ధపరిచిన మేలు ఏంటి? మొట్టమొదటి సిద్ధపరిచిన మేలు ఏమంటే విశ్వాసము లేక రక్షణ. చూడండి, కీర్తనల గ్రంథము 118వ అధ్యాయం 8-9 వచనాలు. యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే ఆశ్రయించుట, ఆయన్ని ఆశ్రయించటం, ఆయన సన్నిధికి రావడం, గోదానడం, మొరపెట్టడం, ఈ నిత్యం ఆయన మీద ఆధారపడటం, ప్రతి పరిస్థితికి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభా సాయం దయచేయి, సాయం చేయి. ఇశ్రాయేలీయుల చరిత్రలు చూస్తే కష్టం వస్తేనే ఆశ్రయించేవాళ్ళు, లేకపోతే మళ్ళా మర్చిపోయేవాళ్ళు. వాళ్ళు విననోళ్ళని జనం అని వాళ్ళు పేరు పెట్టేశారు. వాళ్ళు మారరయ్యా అంటాడు ఒకసారి. ఎవరిని ఆశ్రయించేవారిగా మన చేశాడు? యెహోవాను. ఎవరిని ఆశ్రయించకూడదు? నరులను, రాజులను. ఆయనకేమైంది? భాగం ఉన్నాడు కదా, అధికుడు కదా, అధికారి కదా, రాజు కదా, ఆయన్ని కూడా ఆశ్రయించొద్దన్నాడు. ఇర్మియా గ్రంథం 17:7లో యెహోవాను ఆశ్రయించుట ధన్యత అంటాడు. ఎంత చక్కని మాట అక్కడ చూడండి. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయము. చూడండి, ఎవరిని ఆశ్రయించాలా? దేవుడైన యెహోవా, తండ్రి అయిన దేవుని, పరలోకపు తండ్రిని ఆశ్రయించాలి. అది సిద్ధపరిచుంచినాడు, ఎప్పటి నుంచో చెప్తున్నాడు. రాజులు నమ్మద్దయ్యా, మనుషులు నరులను నమ్మద్దు, నన్ను ఆశ్రయించండి అని ఎప్పటి నుంచో చెప్తున్నాడు, సిద్ధపరిచుంచినాడు. కీర్తనలు 146లో కీర్తనకారుడు రాస్తూ 3వ వచనంలో అంటాడు, వాళ్ళని ఎందుకు నమ్ముకుంటారమ్మా? వారిని నమ్ముకోనప్పుడు. మరి ఎక్కడుంది రక్షణ? మరి సిద్ధం చేసినప్పుడు, సిద్ధపరిచింది అంటే మన ఎదురుగా ఉండాలి కదా. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో బయలుపరిచేశాడు ఆ మాట. చూడండి,
రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. మరియు ఆ, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు అలాగ చేయుడి. మనము ఆ, విశ్వాసులమైనప్పటికంటే చూసారా, ఇప్పుడు ఇక కొంచెం ముందుకు తీసుకొస్తున్నాడు. ఇంకా ప్రజెంట్ సిచ్యువేషన్లోకి మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా సమీపముగా ఎంత దగ్గరికి తీసుకొని వచ్చినాడమ్మ? సిద్ధపరిచింది ఏదైనా ఏముంటుంది? రక్షణట మరీ సమీపంగా తీసుకొని వచ్చి మన ముందుకు తీసుకొని వచ్చి పెట్టినాడట. ఒకటి ఏంటది? రక్షణ. రెండవది జ్ఞానము. గుర్తుపెట్టుకోండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. ఈ జ్ఞానం గురించి యోబు గారు ఎంత బాగా రాస్తాడంటే చూడండి, 28వ అధ్యాయం 13వ వచనం నుంచి ఒక్కసారి చూద్దాం. అక్కడ నరులు దాని విలువ నెరగరు, దొరకదు, ఆ, 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 ఆ. ఎక్కడ లేదమ్మా జ్ఞానము? నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా లేదు జ్ఞానము. ఏ జ్ఞానము? దైవ జ్ఞానం. సముద్రంలో లేదు, ఆకాశంలో లేదు, మనుషుల దగ్గర. చదువున్నాను, ముందు కంటిన్యూ చేయి. సువర్ణము దానికి సాటి అయినది కాదు, దాని విలువ కొరకై వెండి తోచరాదు, అది ఓఫీరు బంగారమునకైనను విలువ గల గోమేధికమునకైనను నీలమునకైనను కొనబడినది కాదు. సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు. ఏమంటది? ఎక్కడ ఉంటుంది జ్ఞానం అంటే? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు. అది బంగారంలో లేదు, వెండిలో లేదు, సముద్రంలో లేదు, కొనుక్కుంటే రాదు, ఎవరిచ్చితే దొరకదు. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 9వ వచనం. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడు. అది ఏం జ్ఞానం? అది ఆత్మ సంబంధమైన జ్ఞానం. దాన్ని ఏమన్నాడు? జ్ఞానాత్మ. ఏమన్నాడు? జ్ఞానాత్మ ఉన్నవాడు ఎగ్జామ్కి భయపడ్డు, టెస్ట్కి భయపడ్డు, పరీక్షకు భయపడ్డు, శోధనకు భయపడ్డు, పరిశోధనలకు భయపడ్డు, దేనికి భయపడడు. అతనికి యెహోషువ మీదకి అభిషేకం ఇచ్చినప్పుడు అతడు జ్ఞానాత్మ గలవాడైనాడు. ఆత్మ సంబంధమైన జ్ఞానము చేత నింపబడ్డాడు. ధైర్యంగా వెళ్ళిపోతా ఉన్నాడు ముందుకి. 40 సంవత్సరాలు నడిపించిన మోషే ఒక్కసారి మరణించేసరికి కుంగిపోవాలి కదా, దిగులు పడాలి కదా, మంచం పట్టాలా? ఏంటి పరిస్థితి? ఇప్పుడు మేము ఎలా ముందుకెళ్ళాం? ఎవరు నడిపించేవాళ్ళని భయపడాలా? నా సేవకుడైన మోషే మృతి పొందెను, మోషేకు తోడై ఉండినట్లు నీకు తోడై ఉంటా, నువ్వు నడిపించు అన్నాడు. పోనీ ఆ నడిపించే కాలంలో కొంతకాలం 10 ఏళ్ళు నువ్వు చెప్పి అయ్యా నువ్వు ట్రైనింగ్ తీసుకొని చెప్పాడా యెహోషువకి ఏమన్నా? లేదు. ఎప్పుడైతే జ్ఞానాత్మ చేత నింపబడ్డాడో కనానులో ప్రవేశము యెహోషువ ద్వారానే జరిగింది. చేసిన ప్రయాణం అంతా బాగుంది. ఆ ముగింపులో మోషే మరి ఆయన ముగించినాడు తన జీవితాన్ని. యెహోషువయే గమ్యాన్ని చేర్చినవాడుగా ఉన్నాడు. ఇది రెండవది. సిద్ధపరిచిన మేలులో మొదటిది ఏంటి? రక్షణ. రెండవది జ్ఞానము, దైవ సంబంధమైన జ్ఞానం. విద్య కాదు. నువ్వు ఎంబీబీఎస్ చదువుతావో, బీటెక్ చదువుతావో, ఎంటెక్ చదువుతావో, అది కాదు. మూడవది సత్ప్రవర్తన. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 5వ వచనం. ఎంత మేలు! నా ప్రవర్తన మార్చినవు, ఎంత గొప్ప మేలు చేసినవయ్యా. నీ కట్టడలు చదివినప్పుడల్లా నేను సరిచేయబడతా. నేను పడిపోతుంటా, బలహీనంగా ఉంటా, ఆ సహజమే, మానవ నైజమే. అయినప్పటికీ మరలా నీ ధర్మశాస్త్రం చదివినప్పుడల్లా. అందుకే దావీదు అంటాడు, నీ కట్టడలు నీ ఆజ్ఞలు, నీ కట్టడలు నీ ఆజ్ఞలు. చెప్తానే 119వ కీర్తన ఎంత పొడుగు రాసుకుంటూ పోయినాడో చూడండి. 119వ కీర్తన 163వ వచనం. అబద్ధము
అప్పుడప్పుడు అబద్ధం ఆడితే ఒకవేళ నేను అబద్ధం ఆడతా, నాకు ఉందా బలహీనత, కానీ ఆ తర్వాత అయినా నన్ను నేను అసహించుకుంటా. ఎందుకు అనవసరంగా మాట నాకు ఉంటే పోయేది కదా. అలాగే నన్ను సరిచేసేది ఏంటి? ఆయన కట్టడలు. ఆయన కట్టడలు ఎంత దాచి ఉంచినాడంటే నా ప్రవర్తనను ఎప్పటికప్పుడు సరిదిద్దుతూ ఉంటుంది. అదే 119:36 వచ్చింది. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను. దాని యందు నన్ను నడువజేయు. లోభము తట్టు కాక నీ శాస్త్రము చూడండి. లోభము, మోహము, మదము, మాత్సర్యము ఎక్కడి నుంచి నాకు కంట్రోల్ అయితే నేను యోగా చేయట్లే. నాకే గురువు నాకు నేర్పించట్లే. నేను నిత్యము ఆ పరిశుద్ధ గ్రంథం నాకు ఎదుర్కొన్నప్పుడు, ఆ కట్టడలు నేను చదువుతున్నప్పుడు, ఆ నిబంధనలు నేను చదువుతున్నప్పుడు, ఆ ఆజ్ఞలు, ఆ శాస్త్రాలు నేను చదువుతున్నప్పుడు లోభము తట్టు నా హృదయాన్ని పోనీయట్లే. నా హృదయాన్ని పోనీయట్లే. నా ప్రవర్తనని బంధిస్తున్నాడు, కంట్రోల్ చేస్తున్నాడు. ఇది సిద్ధపరిచిన 3వ మేలు. 119వ అధ్యాయమే ఇంకొక మాట చూద్దాము. 46 వచనం. రాజుల ఎదుట ఎడల అని చదివావు నువ్వు. రాజుల ఎదటికెళ్ళి కూడా నేను సిగ్గుపడను. నేను ఎక్కడ సిగ్గుపడలే, నేను ఎక్కడ అధైర్యపడలే. రాజుల ఎదుట నిలబెడతా. నేను సిగ్గుపడే అవసరం లేదు, భయపడే అవసరం లేదు, తల వంచుకునే పరిస్థితి రాదు. ఎందుకని? నీ కట్టడలు, నీ శాసనములు నా ఎదుట ఉన్నప్పుడు నా ప్రవర్తన అట్లా ఉంటుంది. నా ప్రవర్తన అట్లా ఉంటుంది. రాజా రాజా నీ విగ్రహానికి నమస్కరించవలసిన అవసరం మాకు లేదు. అరే వాళ్ళు పట్టబడ్డోళ్ళమ్మా, వాళ్ళు చెరపట్టబడ్డోళ్ళు కదా. చెరపట్టబడ్డోడు అంటే కొనబడిన దాసుడి కంటే ఘోరం. అయితే కూడా అంటున్నారు వాళ్ళు ఏంటంటే మాకు అవసరం లేదు, మాకు భయం లేదు. ఎలా అంటారు అన్నమాట? ఎలా అంటారు అన్నమాట? చూడండి 130వ వచనం చూడండి, ముగించుకుందాం. 130వ వచనం. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. ఎవరికమ్మా? ఎవరికి? తెలివి లేని వారికి. నా ఎంత తెలియగలోడు లేడు అనుకున్నోడికి పనికి రాదు. నా ఎంత తెలియగలోడు లేడు, నాకు అన్నీ తెలుసు, నాకు తెలియదు ఇంకేమైనా ఉంటుందా అనుకుంటే వాళ్ళకి కాదు. తెలివి లేని వారికి చదువు తెలివి కలిగించు. నన్ను తెలివి గలవాడిగా చేసింది, నన్ను జ్ఞానవంతునిగా చేసింది. అధికారులు ఎదురు నిలబడ్డప్పుడు నిర్భయంగా నిలబడేవాడిగా చేసింది. నన్ను నా ప్రవర్తనని సరిచేసింది. అబద్ధం ఇష్టం లేని వాడిగా చేసింది నన్ను. ఏంటంటే ఆ సిద్ధపరిచిన ఆ మేలు ఏమంటే నా ప్రవర్తనని సరిదిద్దాడు, నా మనస్సు మార్చాడు, రక్షణ ఇచ్చాడు, రక్షకుడిని నా కొరకు పంపి. ఎన్ని మేలుడు. ఈ మేలులన్నీ పొందినప్పుడు ఆరాధించలేకపోతే, అర్థం కాకపోతే ఇంకా ఏమీ లేదు చెప్పడానికి. ఇంకా ఏం లేదు చెప్పడానికి. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం. 31వ అధ్యాయము 19వ వచనం. అందరం కలిసి చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం. అమ్మ, ఏ విధమైన భూ సంబంధమైన ఆశీర్వాదాలను బట్టి కాదు, కానీ ఆయన ఏమి మేలులు, నువ్వు ఆత్మ సంబంధమైన మేలులు ఏం చేసినారు. 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఈ 2 రకాల మేలులు అనుభవించిన నీవు నేను మన ప్రభుని హృదయమారా ఈ మధ్యాహ్నం వేళ ఆరాధించుకుందాం. ఆ రీతిగా మన హృదయాల్ని సిద్ధపరిచి మన ఆరాధనను మన ప్రభు అంగీకరించునుగాక. ఆమేన్.